guys, welcome to my channel. It's Dillu Vlogs. హే గైస్, అనుకోకుండా అయితే నేనైతే బెంగళూరు వచ్చాను మళ్ళీ విజిట్ చేయడానికి. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేపాటికి మెట్రో స్టేషన్ అనమాట. సో పదండి చూద్దాం. సో చూస్తున్నారు కదా, ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. సో ఇంతలోనే ట్రైన్ కూడా వచ్చేసింది. ఇదేంటి చాలా ఖాళీగా ఉంది, ఎవరు కూడా లేరు, చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ. ఈ రోజు ఏంటో మరి స్పెషల్ డే. అయితే జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే చేతిలో ఏంటి చూస్తున్నారా, జస్ట్ ఇప్పుడే కాయిన్ అయితే మిస్ అయింది. బట్ ఎక్కడ మిస్ అయింది అనేది నాకైతే కనిపించలేదు, మొత్తం చూశాను. సో వాళ్ళైతే 50 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేశారు, కాయిన్ అయితే మళ్ళీ ఇచ్చారు నాకు. సో అందుకోసం కాయిన్ పట్టుకొని చూస్తున్నాను, ఈ కాయిన్కి ఏంటి ఇంత వాల్యూ అని. సో ఈ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ సింబల్ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాము, ఆ ప్లేస్కి. బెంగళూరులో మనం మొదటన చూడాల్సిన ప్లేస్ ఇదే. సో ఈ ప్లేస్కి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. లెట్స్ సీ. సో గాయస్, ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా, ఇదే విధాన సౌధ. సో ఉన్న అన్ని ప్లేస్లో కూడా ఇది చాలా పెద్ద ప్లేసు, చాలా రోడ్లు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. అందుకోసం నాకు ఈ ప్లేస్ అయితే చాలా ఇష్టం. సో ట్రాఫిక్ కూడా బేసిక్గా ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ కూడా ఎక్కువ ఇక్కడ. సో ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటుంది, ఎందుకంటే ఐటీ వర్కర్స్ ఎక్కువ ఇక్కడ. మీరైతే వచ్చినప్పుడైతే ఈ ప్లేస్కి అయితే తప్పకుండా అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేపాటికి ఏంటంటే బెంగళూరు అర్బన్ విఆర్ మాల్ అనమాట. సో ఇక్కడ బ్రాండ్స్ అనేవి కూడా చాలా ఎక్కువ బ్రాండ్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ విజయవాడలో అయితే అన్ని బ్రాండ్స్ అయితే ఉండవు, బట్ అక్కడైతే చాలా బ్రాండ్స్ అనేది నేను చూశాను. నేనైతే మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ ఏంటంటే ఇది షాపింగ్ మాల్ అనమాట, పెద్దది. సో అక్కడ పైకి వెళ్ళి వచ్చి కింద అనేది నేను ఆడుకుంటున్నాను, జస్ట్ వాటర్ ఫాల్ లాగా ఉంది అక్కడ. మనకైతే కావాల్సిందే ఇది. సో ఐ లవ్ బెంగళూరు అని ఉంటుంది. సో నేను అక్కడికి వెళ్ళిపోయి కొంచెం ఫొటోస్ అనేది దిగేసాను మంచిగానే. సో చూడండి మీరు. నేనైతే అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ అసలు ఎండలు అనేది ఉండదు. సో చాలా తక్కువ అనమాట, ఉన్నా కూడా అసలు మనకి స్వెట్ అనేది అస్సలు పట్టదు మనకి. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది మెట్రో అవుట్ సైడ్ అనమాట. సో ఇప్పుడు నేనైతే మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తానికి పదండి. గాయస్, ఇది ఏ ప్లేస్ అనుకుంటున్నారు, ఇది ఎంజీ రోడ్ అనమాట. సో బెంగళూరులోనే ఉంది ఈ ప్లేస్ అనేది. సో ఇక్కడ బ్రాండ్స్ ఏంటి ఏదైనా కూడా దొరికిద్ది, అలానే నాన్ బ్రాండ్స్ కూడా దొరికిద్ది. లైక్ ఏంటంటే మన బీసన్ రోడ్ లాగా, విజయవాడలో ఉన్న బీసన్ రోడ్ లాగే ఉంటుంది సేమ్. సో అన్నీ అయితే దొరుకుతాయి, చాలా బాగుంటుంది షాపింగ్ చేయడానికి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, స్ట్రీట్ ఫుడ్ కానీ వాట్ ఎవర్ మనం ఏమైనా తినాలనుకున్నా కూడా ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో. నేను ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్లేస్కి చాలాసార్లు వచ్చి విజిట్ చేసి ఇక్కడే తింటాను ఫుడ్ అయితే. ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే 24 hours కూడా తిరుగుతూనే ఉంటారు. సో ఎవరు కూడా అడిగేవాళ్ళు ఉండరు ఇక్కడైతే బెంగళూరులో. సో ఇది అనేది చాలా బెస్ట్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఈఎంజీ రోడ్లో ఎప్పుడు కూడా రష్గా ఉంటుంది, ఎప్పుడు కూడా వాకింగ్స్ ఉంటూనే ఉంటుంది. సో ఖాళీగా అనేది ఉండదు, చాలా ఇరుగ్గా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. ఎవరి పని వాళ్ళదే చూసుకుంటారు, ఎవరిని డిస్టర్బ్ చేయరు. సో మనం ఈజీగా అనేది మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ఇంకెక్కడికి వెళ్ళాలా అనేది చూస్తున్నాను. సో ఏమంటే నేను ఒక్కొక్క ఐడియా అయితే వచ్చేసింది. ఐక్యాకి అయితే నేను వచ్చేసాను. సో ఐక్యాలో ఏంటంటే, సో నాకైతే ఫర్నిచర్సే కానీ బెడ్సే కానీ సో మెనీ యాక్సరీస్, మనకి హౌస్ అప్లయన్సెసే కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్. సో నేనైతే హ్యాపీగా అయితే మొత్తం చూసుకొని చాలా రిలాక్స్గా అక్కడే కూర్చొని, సో అక్కడే కొంచెం తినేసి ఫుడ్ కూడా. సో ఇంకా అయితే సో ఇవన్నీ కూడా నేను ఎప్పుడు కొంటానని చెప్పేసి అలాగే చూస్తూ ఉండిపోయాను. సో ఎందుకంటే అంత బాగున్నాయి ఒకటి చాలా క్యూట్గా. సో టైం అయితే చాలా ఈజీగా గడిచిపోతుంది అసలు. అక్కడ ఇక్కడ తిరిగేసి అయితే నైట్ అయితే అయిపోయింది. సో రేపైతే వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. సో ఎక్కడికి వెళ్దాం అనేది చూద్దాం రేపు. ఇప్పుడైతే మీరు చూసేది లగ్బగ్ బొటానికల్ గార్డెన్ ఇది. సో నేనైతే పైకి ఎక్కి అయితే కూర్చున్నాను, చెట్లు చూస్తే ఏంటో పైకి ఎక్కేస్తాను, కానీ బాగా ఎంజాయ్ చేస్తాను చెట్లు ఎక్కేసి. అలానే మళ్ళీ రిటర్న్ కింద దిగేటప్పుడు అయితే బాగా ఇబ్బంది పడతాను. అప్పుడప్పుడు అయితే నాకు అనిపిస్తుంది, పోయిన జనంలో నేనే కోతిలా పుట్టాను ఏంటని. చెట్లు చూస్తే ఎక్కేస్తూ ఉంటాను. అక్కడ ఉన్న లోపలే ఇది ఒక రివర్ అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో మొత్తం కూడా తిరిగి లాస్ట్కి నాకు కాలనీపులు అయితే వచ్చేసినాయి, అంతలా తిరిగాను లోపల. ఇంకా అలాగే కొంచెం నడుచుకుంటూ కొంచెం ముందుకు వస్తేనేమో ఇది వేరే ప్లేస్ అనమాట. అక్కడే ఇది కూడా
ఎవరి కాలైతే చక్కగా కూర్చున్నారు, చక్కగా పీస్ఫుల్గా. సో క్లైమేట్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు. సో చల్లగానే ఉంది కాబట్టి అలానో ఇక్కడ. నాకైతే ఏం చేయలేదో తెలియట్లేదు, తిరిగి తిరిగి కాలు నొప్పులు అయితే బాగా వచ్చేస్తున్నాయి. సో చూసే కొంది నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అయితే ఇక్కడ ఉంది, వెళ్ళే కొంది వస్తానే ఉంది. నేనైతే అలా నడుచుకుంటూనే వెళ్తున్నాను, ఇంకేమేమి చూడొచ్చు అనేది. చూసే కొంది కూడా ఇంకా చూడాలనిపిస్తుంది, అంత బాగుంది ఈ ప్లేస్ అయితే. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా తప్పకుండా అయితే ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్కి అయితే వస్తే. చాలా బాగుంటుంది ఈ ప్లేస్, మీరు తప్పకుండా రండి. ఈ ప్లేస్ దగ్గర అయితే వచ్చి ఆగిపోయాను, ఎందుకంటే ఇక్కడ సన్ లా కనిపిస్తుంది కదా. సో అది నేను క్యాప్చర్ చేద్దామని ముందుకు వచ్చాను. సో ఇక్కడే కొద్దిసేపు అనేది రెస్ట్ తీసుకున్నాను, ఇక్కడే చాలాసేపు అనేది ఉన్నాను. చాలా బాగుంది పీస్ఫుల్గా, వాటర్ కూడా. ఇలాంటి ప్లేస్లో అయితే మనం అయితే ఉన్న చోటనైతే అస్సలు ఉండము, ఏదో ఒకటి చేస్తానే ఉంటాము. కిందకి జారిపోతా లేదా అని చెప్పేసి భయపడుతూ వెళ్ళాను. ఆల్రెడీ జారిపోయింది అక్కడ. సో నాకైతే ఏమీ అవ్వలేదు, అలా కిందకి వెళ్ళిపోయాను. ఏదో సాధించినట్టుగా నేనేమో చెయ్యి ఊపేస్తున్నాను, ఏం లేదు అక్కడ. సో కిందకి అయితే వచ్చేసాను కాబట్టి సో మళ్ళీ నేను పైకి అయితే ఎక్కేస్తున్నాను పరిగెత్తుకుంటూ. ఇంకా ఏదేదో చేయాలనిపిస్తుంది కానీ నైట్ వెళ్తే మాత్రం దోలు తీరుద్ది, అందుకోసమే ఎక్కువ కూడా హడావుడి ఏం చేయట్లేదు. సో ఉన్నంతసేపు అయితే సో మెల్లిమెల్లిగా ఆడుకుంటున్నాను. సో అన్ని ప్లేస్లు అయితే చూసి వచ్చేస్తున్నాను. వేరే ప్లేస్కి ఎక్కడికి వచ్చేసాను అనుకోమాకండి గాయస్, ఇది అక్కడే, ఇది కూడా. ఎందుకంటే నేనే నమ్మలేకపోతున్నాను, అన్ని ప్లేస్లు అక్కడే లేట్ అయిపోయింది. నేనైతే ఆటో అయితే బుక్ చేసుకున్నాను. నాకులాగే బాబాయ్ కూడా ఆకలేస్తుందేమో, జుమ్ జుమ్ అని చెప్పేసి నైట్ టైం అని చూడకుండా కూడా చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాడు. సో నెక్స్ట్ డే చూసుకుంటేనేమో ఇప్పుడు ప్లేసెస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ కూడా నేను మొత్తం తిరుగుతున్నాను. సో మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం తెలుసా? సో మీరే గెస్ చేయండి మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. ఇప్పుడు మనం వచ్చింది ఎక్కడో తెలుసా? చర్చ్కి అయితే వచ్చేసాం. ఇది ఎస్టీ మేరీస్ బసిలికా చర్చ్ అనమాట. ఇది చాలా పెద్దది చర్చ్, చాలా పీస్ఫుల్గా ఉంది. చర్చ్ అయితే చాలా బాగుంది. మనకేంటో భక్తి అప్పుడప్పుడు వస్తుంది, సో వచ్చినప్పుడే వెళ్ళాలి కాబట్టి నేనైతే వెళ్ళాను. లోపలైతే ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా అయితే కూర్చున్నాను కొద్దిసేపు. ఇంకైతే ఎక్కువ భక్తి అయితే వద్దులే అని చెప్పేసి నేనైతే బయటకు వచ్చేస్తున్నాను నవ్వుకుంటూ. ఇదైతే చాలా. ఇక్కడైతే బెంగళూరులో నాకైతే నైట్ వ్యూ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇది వచ్చేపాటికి ది కలెక్షన్ ఆఫ్ యూబీ సిటీ అంటారు. సో నైట్ అయితే చాలా బాగుంటుంది, చాలా లగ్జరీస్గా ఉంటుంది. సో ఫుడ్ అయినా డ్రింక్ అయినా వాట్ ఎవర్, ఈ నైట్ అయితే ఇక్కడ స్టే చేసి కొంచెం సేపు ఆగాక ఇప్పుడు దాకా అయితే ఎంజాయ్ చేసింది చాలా అని చెప్పేసి నేనైతే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను ఎమ్మటినే. మనం అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సిన టైం, ఎన్నో నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి. సో అందుకోసం బోర్ అనేది అస్సలు కొట్టదు మనకి ఇక్కడ. సో క్యాబ్ కుర్రాడు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, మంచిగా వీడియోస్ చూసుకుంటూ. గాయస్ మనమైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. నాకైతే ఇక్కడ కూడా ఉండిపోవాలనిపిస్తుంది, బట్ ఏంటంటే కుదరదు మనం ఇక్కడ ఉండటానికి అయితే అసలు. అండ్ అలాగే గాయస్ మనం ఇక్కడ స్టే చేయాలంటే మినిమం 50K అబోనే ఉండాలి శాలరీ అయితే మనకి. సో అప్పుడే మనం ఇక్కడ స్టే చేయగలం, సో అలాగే ఉండగలం కూడా ఇక్కడ. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.